ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 లా. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏంటి భయపడ్డావా? మీరిలా వస్తే భయపడినా? అయినా ఏంటి వేషాలు? ఎక్స్పీరియన్స్ ఓయ్. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు స్టేజీ మీద చాలా వేషాలు వేసేవాణ్ణి. ఇప్పుడు లైఫ్లో వేషాలేస్తున్నారా? అంటే మీ వేషాలు నాకు తెలీవా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అప్పుడు చెప్తాను. ఏంటి గీత మాట్లాడో? లైఫ్లో వేషాలేంటి? ఇవే. ఫేస్కి మనసుకి మాస్క్ వేసుకోగలరు కానీ లైఫ్కి మాస్క్ వేసుకోలేరు. లైఫ్కి మాస్క్ వేసుకోవటం ఏంటి? ఏంటో మీకు తెలీదా? నాకు ఈ మాస్కే తెలుసు. అబద్ధాలు లైఫ్కి మాస్క్ లాంటివి. అబద్ధాలు అంటుందేంటి? కొంప తీసి అంజలి విషయం తెలిసిపోయిందా? ఇప్పుడు మీరేంటి ఆలోచిస్తున్నారు? నేనేం అబద్ధం ఆడానా అని. ఆడలేదా? ఆడలేదే. ఆడకపోతే మంచిదే. మీకు సత్యహరిశ్చంద్రుడు అని బిరుదిస్తాను. బిరుదులు ఇచ్చే సత్కార్యాలు తర్వాత చేద్దువు గాని ముందు నాకు కావాల్సిన గిఫ్ట్ ఇవ్వు. ఎప్పుడు ఇస్తున్నావు? ఏం గిఫ్ట్? తెలీదా? అసలు ఈ బొమ్మలు ఎందుకు కొన్నాను? మనకు పుట్టబోయే బాబు కోసం. కరెక్ట్. మన బాబు కోసం ఈ రోజే బొమ్మలు కొనాలనిపించింది. ఇవి కొంటుంటే ఈ మాస్క్ కనిపించింది. సరదాగా నిన్ను ఏడిపించడానికే ఇలా వచ్చాను. బాగా ఏడిపించానా? బాగా ఏడిపిస్తున్నారు. ఏమంటావు గీత? నన్ను ఏడిపిస్తే నేను ఊరుకుంటానా? మిమ్మల్ని డబుల్ ఏడిపిస్తాను.
ఈ సింహంతో పెట్టుకోవద్దు. సరే గాని ఫ్రెష్ అప్ అయ్యండి, భోంచేద్దాం. అలాగే. ఈయన్ని నమ్మొచ్చా? బాబీ, చాలా టైం అయింది, నిద్రపోమ్మా. మమ్మీ, డాడీ ఇంకా రాలేదేంటి? అదే నాన్న, నాకు అర్థం కావట్లేదు. పొద్దున్నుంచి రాలేదా మమ్మీ? రాలేదురా, పొద్దున కోపంగా వెళ్ళారుగా, అంతే. ఆ తర్వాత ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళారో, ఎప్పుడొస్తారో, వచ్చి ఏం గొడవ చేస్తారో అని భయంగా ఉంది. పోనీ నేను నిద్రపోకుండా ఉండాలా మమ్మీ? ఎందుకురా? నీకు భయం వేస్తుందన్నావుగా, నేను నీకు తోడుంటా. వద్దు కానీ నువ్వు నిద్రపో. మరి నీ భయం ఎలా పోతుంది? ఊ, నాకు ముద్దు పెట్టు, పోతుంది. మంచి ఐడియా మమ్మీ. భయం పోయిందా మమ్మీ? పోయింది, ఇక నిద్రపో. హలో చిత్రాంగి, తలుపు తీయవే. ఏందే, షాక్ అయ్యావా? ఏంటి ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి అనుకుంటున్నావా? ఏందే, ఎక్కడికైనా సెటప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ గెటప్ తో వెళ్ళాలమ్మా. వెనక్కి తిరిగి. ఏందే, ఏందలా సూత్రం? తనంగించుకో. అందారాణి, నా మేజు వాణి, చేస్తానే నీకు జింగిరి బింగిరి. ఏంటండి తాత, ఆ మాటలేంటి, ఈ పనులేంటి? చెప్తాగా, అంత తొందరపడిపోతే ఎలాగేటి? నీ రేట్ ఎంత? రేట్ ఏంటండి? అదేనే, నువ్వు నాతో ఓ రాత్రి సరదాగా గడపడానికి డబ్బెంత కావాలి అని అడుగుతున్నా. నువ్వు రాత్రులు బయటికి చెక్కేస్తుంది దీనికోసమే కదా. నిన్న రాత్రి కూడా కారులో ఎవడో వచ్చి నిన్ను బుక్ చేసుకున్నాడు. వెంటనే ఆడితోటి తుర్రం లెగెత్తా. రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదుగా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా హాస్పిటల్ ఖర్చు, ఇంటి ఖర్చు ఎలా సంపాదించావో నీ మొగుడికి తెలిసిపోయిందిగా. అందుకే ఇలా వస్తేనే కరెక్ట్ అనిపించింది. ఒంటి మీద చెయ్యేస్తే చంపేస్తాను. నిన్ను బతికించుకోవడానికి నేను తప్పు చేయలేదురా.
నిన్ను బతికించి తప్పు చేశాను. నువ్వు రోజు మందు కొట్టినా నన్ను కొట్టినా భరించి తప్పు చేశాను. ఈ తాగుడికి అప్పులు చేసి ఆ అప్పులు నా తండ్రిని తీర్చమని నన్ను కొట్టి తరిమేసినా భరించి నా తండ్రిని వేధించి తప్పు చేశాను. నీ అప్పులు తీర్చిన నా చెల్లి మీద నీ కన్ను పడిందని తెలిసి నా చెల్లెల్ని ఇంట్లోకి రానివ్వకుండా గెంటేసి తప్పు చేశాను. తప్పు చేశాను రా. నా రేట్ ఎంత అని అడిగావు కదా, అదెంతో నువ్వే చెప్పు. ఒక భర్త భార్యకి ప్రేమగా దగ్గరవడానికి ఎంత రేటు కట్టగలవో నువ్వు చెప్పగలవా? ఈ మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? నీ సరదాలకి సుఖాలకి డబ్బంతా నాశనం చేశావే. ఆ లెక్క ప్రకారమే ఇన్నాళ్ళ మన సంసారానికి ఎన్ని లక్షలు కట్టగలవో లెక్క పెట్టి మరీ ఇవ్వు. ఇస్తావా తప్పేమంటావా? లచ్చలా నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఎక్కడున్నాయని వెతబాగుడు వాగేవరా? రాత్రంతా నేను ఇంటికి రాలేదు, కానీ ఎక్కడికి వెళ్ళానో తెలుసా? నీకు చెప్పిన అర్థం కాదు. ఒక మంచి పని కోసం వెళ్ళాను. ఒక జీవితాన్ని నిలబెట్టడానికి వెళ్ళాను. జీవితమా? ఏ జీవితం? ఎవరి జీవితం? ఇప్పుడు నీకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు మొగుళ్ళ వచ్చి అడుగుంటే భయపడుతూ చెప్పేదాన్ని, కానీ నువ్విప్పుడు విటుల్లాగొచ్చావు. నీ పని చేసుకుపోవడమే నీ పని. నేను ఏ రాత్రి ఎవరి దగ్గరికి వెళ్తే నీకెందుకురా? రా, పాత బాకీ తీర్చి దగ్గరికి రారా. ఒరేయ్, చాలా మంది మొగుళ్ళు తాగుబోతులైనా పెళ్ళాల సంపాదన మీదే ఆధారపడి బతుకుతుందా? అలాంటి వాళ్ళని భార్యలు ఎందుకు భరిస్తున్నారో తెలుసా? తాళి కోసం, సమాజం కోసం, పిల్లల కోసం, అంతేకాని మొగుడు కోసం కాదురా. ఇన్నాళ్ళు నేను కూడా నిన్నందుకే ఉంచుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఉంపుడు గట్టి అన్నాక ఉంచుకోవాల్సిన అవసరం లేదు. పోరా, బయటికి పో. నేను పోతావా? చంపేమంటావా? పోరా, పో. మాధవి 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 ముద్దు పెడితే భయం పోతుందన్నావుగా, ముద్దు పెడితే బాధ కూడా పోతుందా? పోరా. ఆగు కానిస్టేబుల్ సార్, వెనక ఎక్కించండి. ఎక్కించండి. ఎస్ సార్. వెళ్ళు. రాధా, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమైంది సాగర్? మనం అర్జెంటుగా ఈ కాటేజ్ ఖాళీ చేసి పారిపోవాలి. ఇంత రాత్రిరా? అసలేం జరిగింది? మనం ఇక్కడ ఉన్నామని మీ అన్నయ్యకి తెలిసిపోయింది. ఎలా తెలిసింది? ఏమో, పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేట. వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చేలోపు మనం పారిపోవాలి. కమాన్. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తాం? మా నాన్న ప్లేస్లు చాలా ఉన్నాయి. ఇంకో చోట ఎక్కడో దాక్కుందాం. ఇక్కడ ఉంటే దొరికిపోతాం. త్వరగా పద. సరే పద. ఇంతకాలం నన్ను బందీగానే ఉంచావు, ఇప్పుడైనా కాస్త బయట ప్రపంచాన్ని చూడొచ్చు. త్వరగా బట్టలు సర్దుకో. అసలు విషయం నీకు తెలిస్తే నువ్వు రావు, నన్ను వదిలేస్తావు. అందుకే నీకు అబద్ధం చెప్పి తీసుకెళ్తున్నాను.
గీత, నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేదే. నీతో పాటే నీ జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి. ఈ రోజు నేను మర్చిపోలేని రోజు. ఈ రోజు నీ పుట్టినరోజు కదే. అనుకోని పరిస్థితుల వల్ల మనం విడిపోయాం. లేకపోతే ఈ పాటికి మనిద్దరం ఆ సంతోషాన్ని పంచుకుంటూ ఉండేవాళ్ళం. ఈ ఏడు నేను లేకుండా బర్త్డే చేసుకుంటున్నావా? నేను లేకుండా చేసుకోవు కదే. నీ పుట్టినరోజుకి వేణీళ్లు నా కాళ్ళ మీద పడ్డాయి, కానీ ఈ సంవత్సరం గుండెల్లో పడ్డాయి. ఆ రోజు నా కాళ్ళు కాలినా ఇంటికొచ్చి తీసుకెళ్ళాం, కానీ ఈరోజు నేనొచ్చినా గెంటేస్తా. గీత, ఆ రోజు వేణీళ్లు పడి కాళ్ళు కాలినప్పుడు కూడా నేను అంతగా బాధపడలేదే, కానీ ఇప్పుడు యాసిడ్ పడ్డంత బాధగా ఉంది గీత. అమ్మాయి గారు, కేకు తెచ్చేసినాను అమ్మాయి గారు. అదేటమ్మా, గీతమ్మ గారి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళలేదని బాధపడుతున్నారమ్మా? లేదు రామయ్య, కిందటేడు గీతమ్మ గారి బర్త్డే గుర్తొచ్చింది. ఆ కేక్ అలా పెట్టు. అలాగేనమ్మా. రామయ్య, ఈరోజు చంద్రంబాబు ఇంట్లో గీతమ్మ గారి బర్త్డే చాలా గ్రాండ్గా జరుగుతోంది. దాన్ని చూసే అదృష్టం నాకు లేదు. అందుకే నా తృప్తి కోసం ఇక్కడ ఇలా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను. చాలా మంచి ఆలోచనమ్మా. గీత, సీత లేనప్పుడు రాముడు బంగారు సీతను పెట్టుకొని యాగం చేశాడట. అలా నేను నీ ఫోటో పెట్టుకొని నీ బర్త్డే చేస్తున్నాను. సీతారాముల కళ్యాణంలో రాముడి తరపున పూజారి సీతమ్మ వారి మెళ్ళలో మంగళసూత్రం కడతారు. అలాగే నీ తరపున నేనే కేక్ కట్ చేస్తున్నానే. ఇప్పుడు నేను అంజలిని కాను, గీతని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు గీత. తీసుకురామయ్య. మీ బాధపోయే మార్గం చెప్పమంటారా? నా బాధపోయే మార్గమా? అవునమ్మా. నా కూతురిలా గీతమ్మ గారికి ఫోన్ చేసి మాట్లాడండి. మనసు కాత కుదుట పడుతుంది. ఎంత మంచి ఐడియా ఇచ్చావు రామయ్య, థ్యాంక్స్. తీసుకోండి మావయ్య. అత్తయ్య, ఏమిటమ్మా ఇవాళ విశేషం? పాయసం చేశావు? ఈరోజు నేను చూస్తాను. హలో హలో హలో, నేను గీతమ్మ గారు. ఎవరు? నేనండి, రామయ్య కూతుర్ని. నువ్వా? బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంటి ఫోన్ చేసావు? మీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలా? అవునమ్మా, ఈరోజు తమరు పుట్టినరోజు కదమ్మా. ఈరోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు? అది మా బాబాయ్ చెప్పాడు. రామయ్య? రామయ్యకి ఎలా తెలుసు? మొన్న మీరొచ్చినప్పుడు ఏదో మాటల్లో చెప్పారట. నేనా? నాకు చెప్పినట్టు గుర్తులేదే. మర్చిపోయి ఉంటారమ్మా, చాలా రోజులైంది కదా. అవును, చాలా రోజులైపోయిందిగా, మర్చిపోయానేమో. గుర్తు పెట్టుకుని ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. అసలు నా మీద నీకెందుకింత అభిమానం? నాకు మీ మీద కాకపోతే ఎవరి మీద అభిమానం ఉంటుందమ్మా? అదేంటి, నా మీదెందుకు? నన్ను చూడకుండానే నాకు చీరిచ్చారు. గెస్ట్ హౌస్ బాత్రూంలో నీళ్ళు పోసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. నీళ్లు పోసుకోవడం అనకూడదు, అలా అంటే కడుపుతో ఉండడం. అలాగా అమ్మా, నాకు తెలీదు. మరి మీరు నీళ్ళు పోసుకున్నారమ్మా? ఏయ్, నీకెందుకు ఆ విషయాలు? ఏదో అనేసానమ్మా, మీ కోపం వస్తే క్షమించండి. కోపం లేదులే, నేను నీళ్లు పోసుకున్నాను. మంచి మాట చెప్పారమ్మా. మీలాంటి అందమైన పాప పుట్టాలి. నేను అందంగా ఉంటానని నీకెలా తెలుసు?